నమస్కారం అండి. వెల్కమ్ టు గవర్నమెంట్ స్కీమ్ సిరీస్. గవర్నమెంట్ స్కీమ్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు న్యూ స్కీమ్స్ చూద్దాం. అవి సంకల్ప్ అండ్ స్ట్రైవ్. సో డైరెక్ట్గా మనం సంకల్ప్ స్ట్రైవ్ స్కీమ్స్ గురించి చూసే ముందు ఫస్ట్ ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం దానికి సంబంధించింది. సో లెట్ us స్టార్ట్. ఈరోజు మనం చూడబోయే స్కీమ్స్ అనమాట ఇవి. సంకల్ప్ స్కీమ్ అంటే 2 డిఫరెంట్ స్కీమ్స్ ఇవి. కాకపోతే ఆల్మోస్ట్ ఈ 2 స్కీమ్స్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఒకేలాగా ఉంటాయి. కాబట్టి 2 మనం కలిపి ఒకేసారి చూసేయచ్చు. సంథింగ్ రిలేటెడ్ టు స్కిల్ అనమాట ఈ 2 స్కీమ్స్. సో డైరెక్ట్గా అసలు సంకల్ప్ ఫుల్ ఫామ్ ఏంది, స్ట్రైవ్ అంటే ఏంటి, అవన్నీ చూసే ముందు దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాం. ఫస్ట్ స్కిల్ మనందరికీ తెలుసు. చాలాసార్లు మనము ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే లేకపోతే ఎక్కడన్నా చాలాసార్లు వింటుంటాం, స్కిల్ ఉంటేనే మనము జీవితంలో ఎదగగలుగుతాము, స్కిల్ ఉంటే ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది, స్కిల్లే మనకి జాబ్లో ఉపయోగపడుతుంది. అట్లాగా మనం చాలాసార్లు స్కిల్ 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 అనే పదము వింటూ ఉంటుంటాం అనమాట. స్కిల్ యొక్క ప్రాధాన్యత గురించి కూడా మనకి రైట్ ఫ్రమ్ స్కూల్ నుంచి చెప్తా ఉంటారు. స్కూల్స్లో, కాలేజెస్లో స్కిల్ అనేది ఇంపార్టెంట్, స్కిల్ని పెంచుకోండి, స్కిల్ని తెచ్చుకోండి, మీరు ఒక్కసారి స్కిల్ తెచ్చుకుంటే మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగా మనకి చాలాసార్లు స్కిల్ యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తూ ఉంటుంటారు అనమాట. మనకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా ఊరికనే స్కిల్ 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 అని చెప్పి బుర్ర తింటున్నారు అని. కానీ వాస్తవం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు మనకు చెప్తున్నారు అనమాట. అది ఎంత తొందరగా తెలుసుకుంటే, ఎంత తక్కువ వయసులో తెలుసుకుంటే అంత బెటర్ ఉంటుంది కెరియర్. కాబట్టి స్కిల్కి అంత ప్రాధాన్యత ఉంటుంది. స్కిల్ ఇంపార్టెన్స్ ఎంత అనేది మనము చెప్పవలసిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా అందరికీ అర్థమై ఉంటుంది స్కిల్ యొక్క ప్రాధాన్యత, స్కిల్ యొక్క ఆవశ్యకత. అయితే స్కిల్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయండి. హార్డ్ స్కిల్స్ అంటాము, 2 సాఫ్ట్ స్కిల్స్ అంటాము. పేరులోనే ఉంది. హార్డ్ స్కిల్స్ అంటే ఏంటంటే ఇవి కొన్ని టీచబుల్ ఎబిలిటీస్ అన్నమాట. ఇవి క్వాంటిఫై చేయగలగాలి, అంటే క్వాంటిఫై చేయగలుగుతాం వీటిని. అంటే ఇప్పుడు ఒక పని చేయగలగడం, ఏదన్నా ఒక పర్టికులర్ పని చేయగలగడాన్ని హార్డ్ స్కిల్స్ అంటాము. వేరే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏంది అంటే మన యొక్క పర్సనల్ స్కిల్స్, మన యొక్క కమ్యూనికేషనల్ స్కిల్స్. ఇవి క్వాలిటేటివ్గా ఉంటాయి అన్నమాట. ఇవి క్వాలిటేటివ్గా ఉంటాయి ఈ స్కిల్స్. వేరే ఇవి క్వాంటిటేటివ్గా ఉంటాయి. అంటే ఇవి పని చేయడం, ఇవి పని చేయించగలగడం లాంటి స్కిల్స్ అనమాట. ఆ రెండుగా చెప్పుకోవచ్చు. సో హార్డ్ స్కిల్స్ అంటే ఏముంటుంది, ఏదైనా మనం ఒక ఫారిన్ లాంగ్వేజ్లో మనకి పట్టున్నా, లేకపోతే ఏదైనా ఒక సర్టిఫికేట్ డిగ్రీ ఉన్న, టైపింగ్ స్పీడ్, మెషిన్ ఆపరేషన్, కంప్యూటర్ ప్రోగ్రామ్, ఇవన్నీ ఏంది పర్టికులర్ వర్క్స్ అనమాట. వీటిని హార్డ్ స్కిల్స్ అంటాం. మన కమ్యూనికేషన్, ఫ్లెక్సిబిలిటీ, లీడర్షిప్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ సాఫ్ట్ స్కిల్స్ అంటాం. అయితే జనరల్గా మనకి లింక్డ్ఇన్ వాళ్ళు రిలీజ్ చేసిన 2020లో కంపెనీస్ ఏ స్కిల్స్ కోసం ఎక్కువగా చూస్తున్నారు అంటే సాఫ్ట్ స్కిల్స్లో ఆబ్వియస్లీ ఇవి చూస్తారు. క్రియేటివిటీ, పెర్సువేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హార్డ్ స్కిల్స్ అనేవి ఏమేమి చూస్తారు అనేది చూసుకోండి, ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనము చూసాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు అయిన తర్వాత కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా దాన్ని అరికట్టచ్చు అని చెప్పి చూస్తాము. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం మేనేజ్ చేయొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అందుకనే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కంపెనీస్ వీటి కోసం చూస్తున్నాయి. సో ఇది చాలా మంచి స్కిల్ ఇది. క్లౌడ్ కంప్యూటింగ్, అనలిటికల్ రీజనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాం. ఏఐ పైన చాలా దృష్టి పెడుతున్నారు. యూఎక్స్ డిజైన్స్, బిజినెస్ అనాలిసిస్, ఎఫిలియేట్ మార్కెటింగ్, సేల్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, వీడియో ప్రొడక్షన్, అట్లాగా మనకి ఇవి టాప్ 10 హార్డ్ స్కిల్స్ అనమాట కంపెనీస్ చూస్తున్నాయి 2020లో చూసుకున్నట్లయితే. అయితే మరి స్కిల్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకొని భారత ప్రభుత్వం కూడా మరి స్కిల్స్కి ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి పర్టికులర్గా స్కిల్స్ కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బెటర్ అని భావించింది. మనకి ప్రెసెంట్ ఎప్పుడైతే 2014 ఎలక్షన్స్ జరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి స్కిల్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలాసార్లు మనకి మోడీ కూడా స్కిల్ 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 అని చెప్తా ఉంటుంటారు. సో స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మోర్ సో ఆఫ్టర్ 2014 ఎలక్షన్స్ తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందుకని ఆ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా స్కిల్స్ కోసం, నైపుణ్యాల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బెటర్ అని భావించి 9 నవంబర్ 2014, 9th నవంబర్ 2014 మనకి ఒక సపరేట్ మినిస్ట్రీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అదే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ప్రస్తుతం ఈ యొక్క మినిస్ట్రీకి మినిస్టర్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న వ్యక్తి మహేంద్రనాథ్ పాండే. ఇది ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటారో అది మీరు నోట్ చేసుకోండి. సో మహేంద్రనాథ్ పాండే అనమాట. ప్రస్తుతానికైతే ఈయన
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు. మనకి మరి స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏర్పాటైంది. మరి ఖచ్చితంగా భారతదేశంలో స్కిల్స్ని పెంపొందించడానికి ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక మెషిన్ లాంటిది లాంచ్ చేయాలి. తద్వారానే భారతదేశంలో ఒక ఆర్గనైజ్డ్ వేలో స్కిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని భావించి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మెషిన్ అనే ఒక మెషిన్ని 15th జూలై 2015న మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మెషిన్ NSDM ఎవరు లాంచ్ చేశారు? PM. ఎప్పుడు లాంచ్ చేశారు? 15th జూలై 2015. ఈ 15th జూలై 2015 రోజునే ఈ స్కీమ్ని లాంచ్ చేయడానికి ఏదన్నా ప్రత్యేకత ఉందా అంటే ఉంది. ఎందుకు ఆ రోజునే లాంచ్ చేశారు అంటే జనరల్గా వరల్డ్ వైడ్గా మనం 15th జూలైని వరల్డ్ యూత్ స్కిల్స్ డేగా సెలబ్రేట్ చేస్తామన్నమాట. అందుకనే ఆ పర్టికులర్ డేన PM ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మెషిన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా అంటే స్కిల్ డెవలప్మెంట్ మెషిన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యూత్కి స్కిల్స్ నైపుణ్యాలు బాగా పెంపొందించి కావాల్సిన ఇన్పుట్స్ అంటే ట్రైనింగ్ కానీ అవన్నీ ఇచ్చి వాళ్ళని బెటర్గా స్కిల్స్ వచ్చేలా చేసి తర్వాత వాళ్ళని ఇండస్ట్రీలో పంపినట్లయితే ఇండస్ట్రీకి లాభం ఉంటుంది, ప్రజలకి లాభం ఉంటుంది, భారతదేశానికి లాభం ఉంటుంది, మొత్తం ఆర్థిక వ్యవస్థకి లాభం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేశారు. అయితే ఈ మెషిన్ని లాంచ్ చేశారు, బాగానే ఉంది. మరి ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అందులో సబ్ పార్ట్స్ ఉంటాయి కదా. ఈ సబ్ పార్ట్స్లోనే మనకి రకరకాల స్కీమ్స్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మెషిన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం కోసమే అందులో భాగంగా కొన్ని స్కీమ్స్ని దీంట్లో పార్ట్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ని కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేశారు. అందులోనే ఈ సంకల్ప్ మరియు స్ట్రైవ్ అనే 2 స్కీమ్స్ వస్తాయన్నమాట. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మెషిన్. అయితే ఈ సంకల్ప్ స్ట్రైవ్ గురించి మనం చూసే ముందు స్కీమ్స్లో మనకి 2 రకాలు ఉంటాయండి. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే 2 రకాలు ఉంటాయి. వాటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే క్లారిటీ ఉండాలన్నమాట దీనిపైన కూడా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా 2 స్కీమ్స్, సంకల్ప్ స్ట్రైవ్. అది ఒక స్కీమ్ ఒకటి, ఇంకొక స్కీమ్ ఇంకొకలా ఉంటుంది. అందుకని రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి తెలియాలి. ఫస్ట్ మనము సెంట్రల్ సెక్టర్ స్కీమ్ గురించి చూద్దాము. CSS అంటుంటాము. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏం లేదండి, ఈ 2 స్కీమ్స్ టైప్ ఆఫ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వానివే. ఓకే, ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో 100% ఫండింగ్ అంటే ఆ స్కీమ్కి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అందుకే మనం దాన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటాం. సో మొత్తం ఖర్చుని ఆ స్కీమ్కి కావాల్సింది కేంద్ర ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ప్లస్ ఈ యొక్క పథకాన్ని ఆ సెంట్రల్ సెక్టర్ స్కీమ్లో ఏదైనా పథకం ఉంటే ఆ పథకాన్ని అమలు చేసేది కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట, అమల్లోకి తీసుకొస్తారు. సో ఇంప్లిమెంటెడ్ బై ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంటే. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే. మనకి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అవి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనమాట. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏంటంటే సెంటర్ కొంత స్పాన్సర్ చేస్తుంది ఆ స్కీమ్కి కావాల్సిన డబ్బుని, స్టేట్ గవర్నమెంట్ కొంత భరించాలి. ఈ రేషియో ఎంత అంటే ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని స్కీమ్స్కి ఇద్దరు సగం సగం పంచుకుంటారు, సెంటర్ స్టేట్స్. కొన్ని స్కీమ్స్కి 70-30 ఉంటుంది, కొన్ని స్కీమ్స్కి 75-25 ఉంటుంది, 90-10 ఉంటుంది అనమాట. ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 90-10 అట్లా ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అట్లా. దీన్ని అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ఉద్యోగుల ద్వారా అమలు చేస్తారు. ఫండింగ్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత భరించాలి అనమాట. ఇది డిఫరెన్స్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి మరియు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి. ఇప్పుడు మనము ఈరోజు చూడబోయే స్కీమ్లో ఫస్ట్ స్కీమ్ సంకల్ప్ స్కీమ్ గురించి చూద్దాము. ఈ సంకల్ప్ స్కీమ్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ మనకి తెలియాలన్నమాట. సో సంకల్ప్ ఫుల్ ఫామ్ మనం గనక చూసుకున్నట్లయితే, సంకల్ప్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి స్కీమ్స్కి ఒక పేరు ఇస్తారు కదండి, ఆ పేరుకి సమ్ మీనింగ్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఫుల్ ఫామ్ లాగా ఉంటుంటుంది. సంకల్ప్కి స్కిల్స్, ఆ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటిపైన కూడా మనకి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సంకల్ప్కి ఫుల్ ఫామ్ ఇది స్కిల్స్ యాక్విజిషన్. యాక్విజిషన్ అంటే పెంపొందించడం అని. యాక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్. నాలెడ్జ్ అవేర్నెస్ దేనికోసం ఈ నాలెడ్జ్ అవేర్నెస్, స్కిల్స్ యాక్విజిషన్ ఈ 2 అంటే
లైవ్లీహుడ్ ప్రమోషన్ అనమాట. జీవనోపాధి పెంపొందించడం కోసం స్కిల్స్ మరియు నాలెడ్జ్ని పెంపొందించడం, ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్. సో సంకల్ప్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఇది. సంకల్ప్ స్కీమ్ అనేదాన్ని షార్ట్ కట్. సంకల్ప్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్కిల్స్ యాక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్. మనం ఆల్రెడీ చూసాం, ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, స్కిల్ ఇండియా మిషన్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది అని చెప్పి. ఈ సంకల్ప్ స్కీము మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అని చూసుకున్నట్లయితే 19th January 2018 అనమాట. 19th January 2018. ఇది ఒక 6 సంవత్సరాల పథకం ఇది. సో 2023 మార్చ్ వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. అంటే ఆ ప్లాన్, ఆ టార్గెట్ అనమాట. మార్చి 2023 వరకు ఆ పథకం అమల్లో ఉండి తగిన ఫలితాలు పెంపొందించాలి అని చెప్పి ఆ పథకం యొక్క ఆశయం. నెక్స్ట్ సంకల్ప్ స్కీమ్ కింద సంబంధించి అసలు దాని బడ్జెట్ ఎంత అన్నట్లయితే సంకల్ప్ స్కీమ్లో బడ్జెట్ అరౌండ్ 4,445 crores అండి. ఈ ఖర్చులో మనకి వరల్డ్ బ్యాంక్ కొంత లోన్ ఇస్తుంది మనకి. అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క సహాయంతో ఈ పథకాన్ని మనం అమలు చేస్తున్నాము. వరల్డ్ బ్యాంక్ మనకి 3,300 కోట్లు లోన్ ఇస్తుంది అనమాట. మిగతా ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వారిద్దరూ కలిపి 4,445 కోట్ల వ్యయంతో, బడ్జెట్తో ఈ పథకాన్ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ పథకంలో ప్రధానంగా చేసేది ఏంటి అంటే ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడము, వాటితో పాటు ఇంకా యాజ్ యూజువల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటే ఏం చేయాలి, స్కిల్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. సో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని కొంచెం బాగా స్ట్రెంగ్థెన్ చేయడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ని పెట్టడము, యూత్ని బాగా ఎంకరేజ్ చేయడము. వన్స్ ఈ స్కిల్ ట్రైనింగ్లో అయితే సర్టిఫికేట్స్ ఇస్తారనమాట వాళ్ళకి. ఆ సర్టిఫికేషన్ అనేది బాగా వాల్యూ ఉండేలా చేయడము. ఒకసారి స్కిల్ ట్రైనింగ్ నుంచి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండస్ట్రీకి కనెక్ట్ చేసి ఇండస్ట్రీలో వాళ్ళకి అప్రెంటిస్గా జాబ్స్ అనేది ఇప్పించడం. కాబట్టి ఈ రెండింటి మధ్యన అనుసంధానించాలండి. స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఈ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఇండస్ట్రీ అంటే ఫ్యాక్టరీకి రెండింటి మధ్యన అనుసంధానించడం కోసం అనమాట ఈ రెండు స్కీమ్స్. సంకల్ప్ స్ట్రైవ్ అంటే ఈ ఇండస్ట్రీకి ఎవరైతే కావాలో ఆ స్కిల్స్ని వీళ్ళు పెంపొందించాలి. వీళ్ళు ఏదైతే స్కిల్స్ని పెంపొందించి బయటకు వదులుతున్నారో వాళ్ళని ఇండస్ట్రీ ఈజీగా తీసుకునేలాగా ఇండస్ట్రీ చూడాలన్నమాట. కాబట్టి రెండింటిని అనుసంధానించడం కోసమే ఈ రెండు స్కీమ్స్ సంకల్ప్ స్ట్రైవ్. కాబట్టి ఇది మనకి సంకల్ప్ గురించి. మొత్తం 4,445 crores 3,300 మనకి వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. నెక్స్ట్ మనము స్ట్రైవ్ స్కీమ్ గురించి చూస్తే ఇదిగోండి, సంకల్ప్ ఫుల్ ఫామ్ ఇది కదా, అదేవిధంగా స్ట్రైవ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్కిల్ స్ట్రెంగ్థనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. సో స్కిల్ స్ట్రెంగ్థనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ అనమాట స్ట్రైవ్ యొక్క ఫుల్ ఫామ్. స్ట్రైవ్ ఫుల్ ఫామ్ అర్థమైంది కండి, స్కిల్ స్ట్రెంగ్థనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. ఈ స్ట్రైవ్ స్కీమ్ని November 2016 లాంచ్ చేశారు. దీనికి బడ్జెట్కి పరంగా మనం చూసుకున్నట్లయితే దీనికి 2,200 కోట్లు అనమాట బడ్జెట్. సో ఈ బడ్జెట్లో కూడా సగం అంటే 1,100 కోట్లు వరల్డ్ బ్యాంక్ అనేది మనకి అప్పు లోన్ ఇస్తుంది, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ విధంగా ఈ స్ట్రైవ్ అనే స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఏంటంటే సంకల్ప్ స్ట్రైవ్ రెండు కూడా వరల్డ్ బ్యాంక్ సహాయంతోనే మనము అమలు చేస్తున్నాము. ప్లస్ ఈ రెండు పథకాలు కూడా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈ మంత్రిత్వ శాఖనే ఈ రెండు పథకాలని కూడా అమలు చేస్తుంది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం చూసుకున్నాం, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఉంటుంది, ఒకటి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని ఉంటుంది. ఇందులో మనకంటే ఈ రెండు పథకాల్లో సంకల్ప్ స్కీము అదేవిధంగా స్ట్రైవ్ స్కీము రెండు ఉన్నాయి కదా. ఈ సంకల్ప్ స్కీము మనకి వచ్చేసరికి ఇది సంకల్ప్ స్కీమ్ వచ్చేసరికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సంకల్ప్. స్ట్రైవ్ వచ్చేసరికి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, సెంట్రల్ సెక్టర్ స్కీము, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. ఈ రెండు మినిస్ట్రీ ఆఫ్
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మంత్రిత్వ శాఖనే నిర్వహిస్తుంది. ఇది దేటి కోసం అంటే బేసికలీ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం. ఈ రెండు కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క కొలాబరేషన్తోనే పథకాలు అమల్లో అవుతున్నాయి. ఇవి అండి స్కిల్స్కి సంబంధించిన స్కీమ్స్. అయితే మనకి ఈ ఇమేజ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, స్కిల్ ఉంటేనే ఉపాధి అందుతుంది, స్కిల్ ఉంటేనే మనము కెరియర్లో గ్రో అవ్వగలుగుతాము. ఎప్పుడన్నా మనకి ఇందాక ఫస్ట్లో అనుకున్నాం కదా, మనకు ఊరికనే చాలా మంది చెప్తా ఉంటారు స్కిల్స్ గురించి అని. మనకి ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళందరూ ఏదో ఒక స్కిల్ అంటే పర్టికులర్గా రాకెట్ ఇంజనీరింగ్లోనే పట్టు ఉండాలి, నైపుణ్యం ఉండాలని కాదు. ఏదో ఒక దానిపైన మనకి పట్టు ఉంటే దాన్ని స్కిల్ అంటాం. అంటే ఇప్పుడు ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ని ఊడ్చేది కూడా ఒక స్కిల్లే. దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే డెఫినెట్లీ అందులో కూడా షైన్ అవ్వచ్చు, ఎందులోన్నా షైన్ అవ్వచ్చు. ఇప్పుడు స్కిల్ మీద నడుస్తుంది అనమాట మొత్తం. స్కిల్ ఉంటే ఉపాధి ఉంటుంది, స్కిల్ ఉంటే మనకి ఆదాయం ఉంటుంది, స్కిల్ ఉంటే కెరియర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి స్కిల్ ఉంటే. అందుకనే స్కిల్ ఏదో ఒక స్కిల్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం చూడాలి. అయితే మనకి పెద్ద క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, నాకేం స్కిల్ ఉంది, నాలో ఏం టాలెంట్ ఉంది, నాలో ఏం నైపుణ్యం ఉంది అని చెప్పి క్వశ్చన్ వస్తుంటుంది అనమాట రిపీటెడ్గా. అది ఏది ఇప్పటివరకు అనిపించలేదు అని చెప్పి మీరైతే డౌన్ అవ్వడానికి ఏమట్లా అనుకోవద్దు. ఎప్పుడన్నా అది సడన్గా స్ట్రైక్ అవుద్ది అనమాట. అంటే ఆలోచిస్తూ ఉండాలి. అట్లీస్ట్ మనము నాకంటూ ఒక ప్రత్యేకత ఏముంది, ఏదైనా స్కిల్ ఉందా, అట్లాగా ఆలోచిస్తే కదా ఎప్పుడన్నా స్ట్రైక్ అవుద్ది. KFC తయారు చేసిన శాండర్స్కి అతనికి ఏంటి దేనిపైన పట్టుంది అని అతను అర్థం చేసుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. 60 ఏళ్ళు పట్టినా సరే అతను ముసలి వయసులో ఆ వయసులో స్కిల్ తెలుసుకొని దానిపైన పనిచేశాడు, వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఆ విధంగా మనకి దేంట్లో అన్న స్కిల్ని పెంపొందించడానికి ట్రై చేయాలి. దానికోసమే అండి ఇవన్నీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రభుత్వం చేస్తుందో అన్ని వాటి కోసమే అనమాట. కాబట్టి ఇదే అండి ఈరోజు మనం గవర్నమెంట్ స్కీమ్స్ సిరీస్లో భాగంగా తెలుసుకున్నటువంటి సంకల్ప్ స్కీము, అదేవిధంగా స్ట్రైవ్ స్కీము. మళ్ళీ మనము నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్ సిరీస్లో కొత్త స్కీమ్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.